హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. విద్యముఖం ప్రశాంతంగా ఉంది. నిజం అంకుల్, నాగిరి ఇక్కడ చెంచుగూడి నాయకుడు, చాలా మంచివాడు, అడవిలోని ప్రతి అంగుళం తెలిసినవాడు. నాకు మాత్రం తెలియందా చెప్పండి? ఆ రాజరాజేశ్వరి దేవి దయ వల్ల అందరం క్షేమంగా తిరిగి వెళతాం. నా కోసం మీరు కూడా లెటర్ రాసి ఇవ్వండి, శాంతంగా అంది విద్య. ఆమె ముఖంలో ఏ మార్పులు లేవు. ఈసారి ప్రొఫెసర్లతో సహా అంతా షాక్ తిన్నారు. హైదరాబాద్లో చదువుకుంటున్న విద్యార్థికి ఈ మారుమూల అడవిలోని చెంచులతో ఏం సంబంధం? ఆ తెగ నాయకుడి పేరు వివరాలు ఈ పిల్లకి ఎలా తెలుసు? ఇప్పుడు హామీ లెటర్ నిజంగానే ఇవ్వాలా వద్దా అన్న డౌట్ వచ్చేసింది జయరాజ్కి. ఈ పిల్లకేం పిచ్చి పట్టలేదు కదా. ఖచ్చితంగా విద్యకు కూడా ఏదో అయ్యింది. ఆ ఆటవికులు ఏదో చేసే ఉంటారు, లేకపోతే ఓవర్ నైట్లో విద్య ఎందుకలా మారిపోతుంది? మీ డౌట్ నాకు అర్థమైంది అంకుల్, నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. ప్లీజ్ నన్ను ఉండనివ్వండి, జయన్ తీసుకుని త్వరగా వెళ్ళిపోదాం బతిమాలతో అంది విద్య. ఇప్పుడు నిజంగానే సందిగ్ధంలో పడిపోయాడు జయరాజ్. ప్రతి చర్యకి అర్థం ఉంటుంది అంకుల్, నేనంతా వివరంగా చెప్తాను. నేను ముఖం కడుక్కొని వస్తాను. మధు కోసం కూడా కంగారు పడకండి. అడవిలో ఏ క్రూర మృగానికో దొరికిపోతే ఏమీ చేయలేం, కానీ చెంచులకు దొరుకుంటే మాత్రం ఏమీ కాదు. మనం నిశ్చింతగా ఉండొచ్చు. నాగిరి అంత వేగం హాని చేయడు. ఆ రాజరాజేశ్వరి దేవి దయ వల్ల కథంతా సుఖాంతం అవుతుంది. విద్యార్థి మాటలకి మెదడు స్తంభించిపోతోంది అందరికీ. ఎందుకు ఆ రాజేశ్వరి ఎవరు? ఆనందరాం గారు ఆసక్తిగా అడిగారు. లోకాలను కాచే అమ్మ, కులదైవం, మరకతరాజేశ్వరి మాత. అరమోడ్పు కళ్ళతో చేతులు జోడించింది విద్యాధరి. కులదైవమా? ఎవరికి? ఆ భాష నో డౌట్. విద్య కూడా ఈ అడవి వదిలి రాదు. జయరాజ్ పెద్ద గందరగోళానికి గురయ్యాడు. మీరు రాసిస్తే మేము కాసేపట్లో బయలుదేరుతాం సార్. ప్రొఫెసర్ ఆనందరాం గారికి విసుగొచ్చేసింది. నిజంగానే సందిగ్ధంలో పడిపోయాడు జయరాజ్. ఈ వింత స్థితిలో విద్యకి హామీ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు తనే పూర్తి జవాబుదారీ అవుతాడు. ఈ పిచ్చి పిచ్చి స్థితిలో ఆమెకి ఏదైనా అయితే తను ఇరుక్కోడు. ఇప్పుడేం చేయాలి? జయరాజ్ వేరే ఎవరి కోసమో రిస్క్లో పడేంత ఆదర్శవాది అయితే కాదు. పక్కా మెటీరియలిస్టిక్ మెంటాలిటీ. చేయి డాడీ, తన మనతోనే ఉంటుంది. సడన్గా వినిపించిన జయంత గొంతు విని స్టన్ అయిపోయాడు జయరాజ్. బలహీనంగా నవ్వుతూ వరండాలో ఎదురుగా నిలబడి ఉంది జయంత సేన. ఎంతసేపటి నుంచి అక్కడ నిలబడిందో ఏమిటో. గప్పున పోయి కూతురుని దగ్గరగా తీసుకుని ఎలా ఉంది బేబీ ఆతరంగా అడిగాడు. బాగానే ఉన్నాను డాడీ, విద్యకు కూడా లెటర్ రాసివ్వండి, అందరం కలిసే వెళ్ళిపోదాం అంది జయంత. ఎక్కడికి? అడవిలోక? లోలోన కసిగా అనుకున్నాడు జయరాజ్. కూతురు వైపు నుంచి రికమెండేషన్. ఓకే సార్, రాసిస్తాను నిర్ణయానికి వచ్చేశాడు. గుడ్, మరి మేము 10 నిమిషాల్లో బయలుదేరుతాం. కన్మణి, లెట్స్ గో. లోపలికి దారి తీశారు ఆనందరాం గారు. తను ఉంటుందన్న విషయం ఖాయం కావడంతో విద్యా జయ చాలా సంతోషంగా కనిపించారు. మెల్లగా ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తున్న ఆ ఇద్దరిని అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు జయరాజ్. ఇన్నాళ్లు తన తెలివితేటలతో జీవితాన్ని శాసించిన జయరాజ్ని ఇప్పుడు జీవితం శాసించడం మొదలైంది. అరగంట తర్వాత వ్యాన్లో ఎక్కిన తమ స్నేహితులందరికీ వీడ్కోలు ఇస్తున్నారు జయంత, విద్యార్థి. సార్, ఎన్నడూ లేని విధంగా ఏమేమో జరిగిపోయాయి. ఎవరి వల్ల కాదు, టైం బాగోలేక. మధు గురించి మీరు కంప్లైంట్ ఇచ్చి సిటీకి వెళ్ళిపోండి సార్. ఇక్కడ పోలీసులను నేను రెగ్యులర్గా కలిసి మిగతా పని జరిగేటట్టుగా చూసుకుంటాను. మారప్ప ప్రొఫెసర్ ఆనందరాంతో అన్నాడు. ఎన్సీని వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ప్రొఫెసర్లు ఇద్దరు గంభీరంగా ఉన్నారు. మరి వెళ్ళొస్తాం జయరాజ్ సార్. అమ్మాయిలిద్దరిని జాగ్రత్తగా ట్యాకిల్ చేయండి. ఏదీ నమ్మలేం. స్టూడెంట్స్ని ఎక్కువ కాలం ఇలా ఉంచకూడదు సార్, కనుక వెళ్ళిపోతున్నాను. ఇది చాలా రిస్కీ ప్లేస్లా ఉంది. నేను సిటీ చేరగానే మీ బ్రదర్ని కలిసి అన్నీ వివరంగా చెప్తాను. ఆయన మిగిలింది డిసైడ్ చేస్తారు. ఇక్కడ నా వల్ల ఏదన్నా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి, విడిగా నేను వస్తాను. అప్పుడు పిల్లల బాధ్యత ఉండదు కదా. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ మై పొజిషన్ అన్నారు ప్రొఫెసర్ ఆనందరాం గారు. కన్మణి కూడా అదే భావంతో ఉన్నాడు. ఎస్ ఆనందరాం గారు, టోటల్గా నాకు అర్థమైంది. మీరు మీ బాధ్యతని కంప్లీట్ చేసుకోండి. మధు మిస్సింగ్ విషయంలో నేను నా గార్డ్స్ కూడా అవసరమైన హెల్ప్ చేస్తాం. టచ్లో ఉండండి సార్ ప్లీజ్ అన్నాడు జయరాజ్. అర్రే తప్పకుండా, ఈ కండిషన్లో ఇంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ పెట్టుకుని ఉండడం కరెక్ట్ కాదు. నేను 2 డేస్లో అన్నీ అప్డేట్ చేస్తాను. యూ డోంట్ వరీ. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా నేను వస్తాను. నాకు ఏరియా కొత్త ఏమీ కాదు. మరి వెళ్ళి రామా జయరాజ్ సార్ అన్నారు ఆనందరాం బండి ఎక్కుతూ.
మిథున్ సాధారణంగా చెయ్యూపాడు. ష్యూర్, జాగ్రత్తగా వెళ్ళండి. చేరాక మెసేజ్ ఇవ్వండి. గుడ్ లక్, హ్యాపీ జర్నీ. జయరాజ్ సెండ్ ఆఫ్ ఇస్తుండగా వ్యాన్ కదిలింది. మధు గురించిన ఆలోచనలతో అందరి మనస్సులు భారమైపోయింది. కాసేపట్లోనే స్టూడెంట్స్తో నిండిన వ్యాన్ నెమ్మదిగా కనుమరుగైంది. దూరంగా వెళ్ళిపోతున్న వ్యాన్ని చూస్తూ భారంగా నిశ్వసిస్తూ విద్యని జయని తీసుకుని గెస్ట్ హౌస్లోకి నడిచాడు జయరాజ్. పిల్లలంతా ఒకేసారి వెళ్ళిపోవడంతో ఖాళీ అయిపోయిన గదులన్నీ క్లీన్ చేసి తిరిగి లాక్ చేసే పనిలో పడ్డారు మారప్ప, ఎన్నిసేను. డాక్టర్ మిథున్ మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. తను ఇక తిరిగి వెళ్ళాలి. అంబులెన్స్ 2 నర్సులతో వచ్చేశాడు. తనకి చాలా పనులు పెండింగ్లో పడిపోతున్నాయి. డాక్టర్ మునిరాజ్ మాట మీద ఇక్కడికి వచ్చాడు. తను జయంత కేసు తన పరిధిలోది కాదు, తను చేయగలిగేది కాదు. డాక్టర్ అగస్టిన్ ఏమైనా చేయగలరేమో చూడాలి. ఇలా చాలాసేపు ఎంట్రన్స్లో నిలబడి ఆలోచించుకొని తర్వాత లోపలికి దారి తీశాడు డాక్టర్ మిథున్. దూరాన్ని నుంచి ఇదంతా ఎప్పట్లాగే చూస్తున్న ఉలూపిరి తృప్తిగా కళ్ళు మెరుస్తుండగా చెట్టు దిగి అడవి దిశగా సాగిపోయాడు. అన్ని వైపుల నుంచి మెల్లగా మబ్బులు కమ్మడం ప్రారంభమైంది. అదే సమయానికి అక్కడ హాస్పిటల్లో అయితే ఏమంటావు మణి? మణికర్ణకి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ సంశయంగా అడిగాడు మురుగనాథన్. అగస్త్యన్ తిట్టి వెళ్ళిపోయాక మణికర్ణికి ఆలోచనల్లో చిన్న మార్పు చోటు చేసుకోసాగింది. తామిద్దరూ చేస్తున్నది నిజంగా అంత తప్ప? శశికాంత్ను రక్షించే అవకాశం తమ చేతుల్లోనే ఉండి కూడా జారి విడుచుకున్నారా? చంద్రభూపితే ఈ శశికాంత్ అన్న విషయం అగస్త్యన్కి తెలిసిపోయింది. ఎవరు నమ్మినా లేకపోయినా ఇదే నిజం. మరి ఈ నిజాన్ని తగిన సమయం వచ్చే వరకు బయట పెట్టరాదని గురురాజప్ప నిర్ణయం. అలాంటిది తామెలా దాన్ని అతిక్రమించగలరు? ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. జీవితం ఎంత చిత్రమైనది! పైకే అంది మణికర్ణిక. నిజం మణి, ఎన్నో మలుపులు. అలనాటి శౌర్య పరాక్రమాల చివరను, ఈనాటి ఆధునిక జీవన విధానపు మొదలను రెంటినీ చూస్తున్నాం. ఏమి కానుందో భారంగా అన్నాడు మురుగనాథ. ఈ డాక్టర్లకు చెప్పక తప్పదా? బేలగా అడిగింది ఆమె. తప్పదనే నా ఊహ. వీరికి శిక్షా భయం లేదు. ఆధునిక సమాజానికి విధించబడిన పరాభవం ఈ చట్టాలు. శిక్షిస్తారన్న భయం లేనప్పుడు ఇక మానవ ప్రవృత్తికి అడ్డు అదుపు ఏమున్నది? నిరాసక్తిగా అన్నాడు. అవును, గురువు, పెద్ద, తల్లి, తండ్రి, ఆడ, మగ ఏ వ్యత్యాసమో లేదు. అందరూ సమానులేనట. అదే విస్మయం కలిగించి విశేషము. కళ్ళు తుడుచుకుంది మణికర్ణిక. నిజం మణి, అందరూ సమానం ఎట్లా అవుతారు? ఖచ్చితంగా అవరు. కుల పెద్దలు, కుటుంబ పెద్దలు, వంశమర్యాదలు, బాంధవ్యాలు అన్నీ సమానం ఎట్లా అవుతాయి? ఆధునికత పేరిట పెనుమార్పులే వచ్చినట్లున్నవి ఇక్కడ. మార్పు సహజమే, అనివార్యమే. విశ్రాంతి మరలా ఎవరైనా రెట్టించినప్పుడే చూసుకునవచ్చును చేరబడుతూ అన్నాడు మురుగనాథ్. వాళ్ల మాటలన్నీ అక్షరం పొల్లుపోకుండా నిశ్శబ్దంగా రికార్డు చేసుకుపోతోంది ఒక మినీ రికార్డర్. ఆ విషయం బొత్తిగా తెలియని వాళ్ళిద్దరూ ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించారు. ఎంత అడిగినా, తిట్టినా, బెదిరించినా నోరు విప్పని వీళ్ళిద్దరి నోట ఏ రహస్యమైన రప్పించాలంటే ఇదే మార్గమని భావించాడు డాక్టర్ అగస్త్యన్. వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా బీపీ మానిటర్ పక్కనే బెడ్కు దగ్గరలో ఫిక్స్ చేయించాడు వీడియో రికార్డర్. అప్పటి నుంచి ప్రతి అక్షరమూ రికార్డ్ అవుతూనే ఉంది. మోడర్న్ టెక్నాలజీ గురించి అస్సలు తెలియని వాళ్ళిద్దరూ తమ పరిధిలో తాము ప్రశాంతంగా ఉన్నారు. కాసేపట్లో వాట్ ప్రొఫెసర్, ఆర్ యూ జోకింగ్? ఆశ్చర్యం కళ్లల్లో పొంగి పొర్లింది డాక్టర్ మునిరాజ్కి. సిటీ చేరుకోగానే ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తీరుబడిగా డాక్టర్ మునిరాజ్ని కలిశాడు ప్రొఫెసర్ ఆనందరామ్. ఆయన చెప్తున్నది ఆసక్తిగా శ్రద్ధగా వింటున్న మునిరాజ్ మొహంలో అంతలేని విభ్రాంతి. నిజం డాక్టర్, ఇందులో జోక్ ఏముంది? నేనే స్వయంగా చూడకపోతే మీలాగే నేను అంటాను అన్నాడు ఆయన. అది కాదు సార్, పాము ఏమిటి, మా జయంతిని ఆపడం ఏమిటి? అన్బిలీవబుల్. మీరు వేరేగా అనుకోవద్దు. ఇంతకు మధు ఏమైనట్టు ఆతృతగా అడిగాడు మునిరాజ్. తెలియదు సార్, ఉన్నటువంటి మాయమైపోయాడు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఆజుకి తీయాలట ఇంకా నెట్టూరుస్తూ అన్నారు ప్రొఫెసర్. ఇది వింతే కాదు, భయంకరం కూడా. మధు చాలా ఇంటెలిజెంట్, మంచివాడు. అతనికేం కాకూడదు. ఎస్ డాక్టర్, అతనికేం కాకూడదు. అన్ని వరుస సంఘటనలతో మధ్యలోనే క్యాంపు క్యాన్సిల్ చేసుకుని తిరిగి రావాల్సి వచ్చింది. ఇది నా కెరీర్లో ఒక బ్యాడ్ రిమార్క్, నైట్ మ్యార్ భారంగా అన్నాడు అనంతరామ్. బాధపడకండి ప్రొఫెసర్, అన్నీ మంచిగానే క్లోజ్ అవుతాయి. అక్కడికి నేను బయలుదేరతాను సాలోచనగా అన్నాడు డాక్టర్ మునిరాజ్. వద్దొద్దు సార్, మీరు అక్కడ చిక్కుబడిపోతే కష్టం. మీ బ్రదర్ కూడా అదే భయపడుతున్నారు అన్నాడు. లేదు సార్, నేను వెళ్ళాలి. మా జై చాలా బ్రైట్ స్టూడెంట్. తను ఎందుకు అలా అవుతుందో ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాను మునిరాజ్ దృఢంగా అన్నాడు. మీరు అందులో చిక్కుబడిపోతారు సార్, నా మాట వినండి. ఆ పాము, జయంత మాటలు, ప్రవర్తన, మధు అదృశ్యం, ఆఖరిలో విద్యాధరి మాటలు అన్నీ కూడా చాలా మిస్టీరియస్గా ఉన్నాయి. ఈ కథ వెనక ఎవరున్నారో, అసలు ఇదంతా ఏమిటో తెలిసాకే మీరు వెళ్ళడం మంచిది. అది తెలియాలంటే ఏ స్టెప్ తీసుకోవాలన్నా మీరు ఉండాల్సింది అడవిలో కాదు డాక్టర్, ఇక్కడే. ఆందోళనగా ఉంది ఆనందరామ్ కంఠం. ఐ నో యువర్ యాంగ్జైటీ ప్రొఫెసర్, బట్ నా ఆలోచన కరెక్ట్ అయితే అక్కడ నాకు ఏ అడ్డంకి ఉండదు డాక్టర్ మునిరాజ్ అన్నారు.
ఆయన చెయ్యి పేపర్ వెయిట్ని గిరగిరా తిప్పుతాను. ఎందుకుండదు సార్? సడన్గా అడిగాడు ఆనందరాం. మీకెందుకు లేదు? ఎదురు ప్రశ్నించాడు డాక్టర్ మునిరాజ్. అర్థం కానట్టుగా మొహం పెట్టాడు ఆనందరాం. అదే సార్, మీరెలా రాగలిగారు? ఆ పాము మిమ్మల్ని ఎందుకని ఆపలేదు? మునిరాజ్ మాటలను వింటున్న ఆనందరాంకి చప్పున స్ఫురించింది ఏదో లింక్. అతని ముఖాన్ని గమనిస్తున్న మునిరాజ్ పెదాలపై మెరిసింది ఒక చిన్న నవ్వు. ఆయన భావాలను చదివినట్టుగా అన్నాడు ఆనందరాం. గాట్ ఇట్ డాక్టర్, గాట్ ఇట్. అక్కడ మనం ఎవ్వరూ ఆగిపోనక్కర్లేదు. ఆ పాము మనల్ని ఆపదు, ఎందుకంటే మనతో జయంత లేదు కనుక. ఎక్సైటింగ్గా అన్నాడు ఆయన. పర్ఫెక్ట్, అదే ప్రొఫెసర్. జయ ఎవరితో ఉంటే వాళ్ళనే అది అడ్డగించే అవకాశం ఉంది. ఆ రోజు మీ అందరూ కూడా జయంతతో ఉన్నారు కనుకనే ఆగవలసి వచ్చింది. ఆమెను అక్కడే ఉంచి మనం ఎవరైనా అక్కడికి రావచ్చు, పోవచ్చు. సో ఆ పాముకు కావాల్సింది మా జయంత ఒక్కతే. చివరిలో మునిరాజ్ గొంతు కంపించింది. డోంట్ వరీ సార్, జయంతకేం కాదు. ఆమెలో ఒక తీవ్ర సంఘర్షణ, గత జన్మ జ్ఞాపకాలు స్థిరమైపోయినాయి. వచ్చి వెళ్ళిపోవలసిన వర్షమేఘాలు కదలకపోతే మనకి ఎంత అసహజమో ఇది అంతే. జ్ఞాపకాలు వానజనకుల్లా సేద తీర్చి వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని ఇక్కడ సేద తీర్చడానికి ఆ జ్ఞాపకాలు ఇప్పటివి కావు, గత జన్మవి. ఆత్మ అర్ధంతరంగా బహుశా ముగించిన గత ప్రయాణపు జ్ఞాపకాలు. జరిగినవన్నీ చూస్తే ఆ ప్రాంతానికి జైకి ఉన్న స్పష్టమైన సంబంధం మనకు అర్థమవుతుంది. సుదీర్ఘంగా వివరించాడు ప్రొఫెసర్ ఆనందరాం. నిజమే ప్రొఫెసర్, ఇది మోస్ట్ అన్యాచురల్. ఇక్కడ జీవితాలు కూకటి వేళ్లతో కూలిపోతున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తు గంగలో కలిసిపోతోంది. ఆపాలి ఆనందరాం గారు, ఈ విధ్వంసం ఆపాలి, ఆవేదనగా అన్నాడు మునిరాజ్. స్టార్ట్ చెయ్యండి డాక్టర్, మీరు ప్లాన్ చేయండి. నేను డ్యూటీకి సెలవు పెట్టేస్తాను. పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళిపోదాం. నా బాధ్యతగా స్టూడెంట్స్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించేశాను. ఇక మధు అచుకి తెలియాలి, జయంత సేవ్ అవ్వాలి, పరిస్థితి నార్మల్కి రావాలి. ఎంత కష్టమైనా నేను రెడీ. నేను తండ్రినేగా, ఒకంత ఆవేశంగా అన్నాడు ఆనందరాం. ఎస్ ప్రొఫెసర్, నేను దీన్ని ప్లాన్ చేస్తాను, మీకు చెప్తాను ఏం చేయాలో. నాకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ పూర్తిగా రాగానే రేపు మార్నింగ్ మీకు కాల్ చేస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తా అన్నాడు మునిరాజ్. ఓకే డాక్టర్, మీ కాల్ కోసం ఎదురు చూస్తాను. మరి నేను వెళ్ళొస్తాను అన్నాడు ఆనందరాం వెళ్ళడానికి లేస్తూ. చిరునవ్వుతో తలపాడు మునిరాజ్. అంతులేని ప్రశ్నలు ఇద్దరి మనసుల్లో నిండిపోయాయి. ఆనందరాం బయటికి వెళ్ళగానే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచనల్లో మునిగిపోయారు డాక్టర్ మునిరాజ్. ఆయన మొహం అంతా కూడా అలజడి పరుచుకుని ఉంది. జయంతసేన అడవి బయటకి రాగవాలి అంటే దారిలో బైఠాయింపు చేసి ఆమెను వెనక్కి పంపినటువంటి ఆ పండిపోయిన పసుపు రంగు పాము ఎవరు? ఎందుకని జయంతని మాత్రమే ఆపుతోంది? మిగతా వాళ్ళందరినీ ఎందుకని ఆపడం లేదు? విద్యాధరికి కూడా పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చేసాయా? ఒకవేళ వచ్చేస్తే ఆమె కూడా జయంతసేనలాగే పేషెంట్ అయిపోతుందా? అసలు ఈ నాగిరి ఎవరు? ఈ నాగిరితో ఆమెకున్న సంబంధం ఏమిటి? విద్యాధరికి, నాగిరికి, జయంతకి ఉన్న సంబంధం ఏమిటి? నాగిరి తాలూకు వ్యక్తిత్వం గురించి జయంత అంత ఖచ్చితంగా ఎలా చెప్తోంది? విద్యాధరి అంత ఖచ్చితంగా ఎలా చెప్తోంది? జయంతకు కూడా అతడి వ్యక్తిత్వం గురించి తెలుసా? అసలు ఈ గందరగోళం అంతటికీ మూల కారణమైనటువంటి గురిరాజప్ప ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు వచ్చి మణికర్ణికని తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? మాయమైపోయిన వాడు ఎలా తీసుకొస్తున్నాడు? ఈ విచిత్రమైనటువంటి కథనంలో ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానం దొరకాలి అంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందేనండి.